ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తా కోడళ్ల వ్యవసాయం. గంధర్వపల్లి అనే ఊరిలో సోమ్నాథ్, ప్రేమ్నాథ్ అనే ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటారు. వాళ్ళు చాలా కాలంగా రియల్ ఎస్టేట్లో టాప్లో ఉన్న బిల్డర్స్. వాళ్ళ చరిత్రని వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోనక్కర్లేదు. వాళ్ళ మీద ఈర్ష్య ఉన్నవాళ్ళు, వాళ్ళ శత్రువులు ఎప్పుడూ ఆ తండ్రి కొడుకుల చరిత్రని తలుచుకుంటూనే ఉంటారు. ఇక ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైనా ఆ బాబు కొడుకులిద్దరూ మామూలు కాదురా, ఎంతైనా వాళ్ళది మామూలు సుడి కాదే. చాలే ఆపరా, వాళ్ళేమైనా నిజాయితీగా ఎదిగారా ఏంటి? అన్నీ అడ్డదారులేనంట. ఏదైనా అవసరం ఉందంటే వాళ్ళు మాట్లాడరంట, డబ్బుతోటే మాట్లాడిస్తారంట. మరి అలాంటప్పుడు సుడి వాళ్ళని గాక నిన్ను నన్ను ఎత్తుక్కుని వచ్చి తిరుగుద్దాయంట్రా? అవునేట్రా? మరి కాదా? ఆ పెద్దాయన మొదట్లో బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసేవాడంట. ఆ తర్వాత కొడుకు ఇంజనీరింగ్ చదివాకే వాళ్ళు బిల్డర్స్గా మారారంట. మరి ఇంకేంటి, ఏ మెటీరియల్ ఎక్కడ తక్కువకు వస్తుందో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ మెటీరియల్ని ఎలా తక్కువగా వాడుతూ వెంచర్లు వేయాలో కొడుకు చూసుకున్నాడు. ఇంకా వాళ్ళు ఎదక్కేం చేస్తారా? అయినా నీతిగా బ్రతికేవాడు గొప్పవాడు అవ్వలేడ్రా, మనలాగిలాగే ఉండిపోతారు. సర్లేరా, వాళ్ళు కూడా మనకెందుకు, పద. మళ్ళీ 5 దాటిందంటే మనం వెళ్ళే రోడ్లో 1 వే అని బ్యారికేడ్లు పెట్టేస్తారు. పెట్టేస్తే ఏంటహ, అక్కడ ఆపిన పోలీసోడికి 100-200 కొట్టామనుకో మనల్ని వదిలేస్తారులే అని అప్పటి వరకు నీతి నిజాయితీ అని కబుర్లతో కాలక్షేపం చేసి లంచాల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విధంగా ఎదగటం చేతకాని వాళ్ళందరూ వాళ్ల ఎదుగుదలని లాటరీ అనుకుంటూ కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. ఇక తండ్రి కొడుకుల విషయానికొస్తే వాళ్ళు పొద్దున లేస్తే ఎవరి దారిన చెరొక వ్యాపారం చూసుకుంటూ ఉంటారు. కానీ రాత్రి భోజనాల సమయానికి మాత్రం ఇంటిల్లపాది ఒకేసారి భోజనం చేసేవారు. అవును, ఇంతకీ ఆ ఇద్దరి వ్యక్తుల భార్యల్ని మీకు ఇంకా పరిచయం చేయలేదు కదా. ఈవిడ తండ్రి సోమనాథం భార్య సత్యవేణి, ఇక ఈమె కొడుకు ప్రేమనాథం భార్య వసుంధర. వీళ్ళిద్దరూ హౌస్ వైఫ్సే. తమ భర్తలు కోట్లకు పడగెత్తినా సరే తాము మాత్రం ఇంకా పాతకాలం ఆడవాళ్ళలాగా పద్ధతిగా సంసారాన్ని నడిపిస్తూ ఇంకా తాము ఎక్కొచ్చిన మొదటి మెట్లని మరచిపోలేని ఇల్లాళ్ళు ఈ అత్తాకోడలిద్దరు. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా భోజనానికి కూర్చొని భోజనం చేస్తూ ఆ తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న, మనకి R&B నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుంతపల్లి అనే ఊరుంది కదా, ఆ ఊళ్ళో నుంచి త్వరలో హైవే పడబోతుందంట నాన్న. ఇప్పుడైతే ఆ ఊళ్ళో పొలాలకి పెద్దగా రేట్లు లేవు. కాబట్టి ఒక హైవే వెళ్ళే రూట్ మ్యాప్ తెలుసుకొని ఆ రూట్లో ఒక 1000-2000 ఎకరాలు కొనేద్దాం. మనకి ఫ్యూచర్లో చాలా ప్రాఫిట్గా ఉంటుంది నాన్న. సరేరా, కానీ అక్కడ అన్ని ఎకరాలు మనకు కావాలంటే ఆ జనం ఇవ్వాలిగా. భూమి అమ్ముకోవడం అంటే అవసరం ఉన్నాడు అమ్ముతాడు, కానీ లేనివాడు కూడా అమ్మితేనే కదా మనకు అన్ని ఎకరాలు దక్కేది అని సందేహాన్ని లేవనెత్తాడు. అప్పుడు ప్రేమిలా బదిలిస్తాడు. ఏంటి నాన్న మీరు, మీ కొడుకుని ఇంతేనా అర్థం చేసుకుంది? పైగా మన బిజినెస్ విషయంలో. ఈ ప్రశ్నకి నేను జవాబు ఎప్పుడో వెతికాను. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని బ్యాంక్స్లో టాప్ కమాండింగ్ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఆ ఏరియా రైతుల్ని లోన్స్ వెంటనే కట్టమని ప్రెజర్ ఇప్పిస్తాను. వాళ్ళు సతమతపడతారు. అప్పుడు మనమే ఏదో ఒక ట్రస్టో ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళ అప్పులు తీరుస్తామని చెప్పి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుంటాం. ఇక ఆ తర్వాత లీగల్గా వాళ్ళ భూములు మనవైపోతాయి అంటూ కొడుకు తన ఆలోచన చెప్తాడు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు. గుడ్, మంచి ఆలోచనే, కానీ నీకలా హై పొజిషన్ సర్కిల్ ఎలా వచ్చిందిరా అని సోమనాథం అనటంతో ఒక చిన్న నవ్వు నవ్వి, అయ్యో నాన్న, నేను అంత ఖర్చు చేసి కంట్రీ క్లబ్స్, VIP క్లబ్స్లో మెంబర్షిప్ ఎందుకు కొంటున్నాను అనుకున్నారు? అవసరం ఉన్నా లేకపోయినా ఎవ్రీ మంత్ పార్టీలకి డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నాను అనుకున్నారు? ఇలాంటి సర్కిల్ని పరిచయం చేసుకోవడానికేనన్నా, వీటిని మెయింటైన్ చేయడానికే. ఒకప్పుడు వ్యాపారం అంటే నమ్మకమైన అమ్మకం నాన్న, ఇప్పుడు వ్యాపారం అంటే మాయ చేసి అమ్మటం అని ప్రేమ్నాథ్ చెప్తాడు. అప్పటి వరకు తమ భర్తలు మాట్లాడుకోవటం విన్నాక తల్లి సత్యవేణి ఇలా అంటుంది. ఇక చాలే ఆపండర్రా, మీకు రాను రాను డైనింగ్ టేబుల్ కూడా కాన్ఫరెన్స్ టేబుల్ అయిపోయింది. అయినా మీ బిజినెస్ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదని చెప్పాను కదా, ఇది మాకివ్వాల్సిన టైం మాకిచ్చే తీరాలి. ఏమమ్మాయి వసు? అవునత్తయ్య, ఇచ్చే తీరాలి అని వసు కూడా అంటుంది. ఇంతలో ప్రేమ్ తన ప్లేట్లో ఉన్న ఒక స్వీట్ని టేస్ట్ చేసి ఇలా అంటాడు. ఏంటి వసు ఇది,
తీపి తక్కువ ఉంది ఈ స్వీట్లో. హా, మరి మీరింట్లో మా టైంలో బిజినెస్ మాట్లాడుతున్నారు కదా, అది తగ్గించండి, అప్పుడు తీపి పెంచుతా. అరే ప్రేమ్, ఇంకా మనం హోమ్ డిపార్ట్మెంట్ రూల్స్ని సిన్సియర్గా ఫాలో అవుదాన్రా. లేదంటే ఇవాళ స్వీట్లో తీపే మిస్ అయింది, రేపు కూరల్లో కారాలు ఉప్పులు మిస్ అవుతాయి, ఇంటి ఫుడ్ మిస్ అయిపోతాం. వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ ఇంటి భోజనం ఇంట్లోనే చెయ్యాలి అది ఆ పని చెయ్యండి అని సత్యవేణి అంటుంది. అలా అందరూ నవ్వుకుంటూ భోజనం చేస్తారు. ఈ విధంగా భర్తలు కాంక్రీట్ ఎడారులుగా మార్చే పనిలో తలమునకులై ఉంటే, ఇంట్లో ఆడాలు మాత్రం కిట్టి పార్టీలు, కల్చరల్ ఈవెంట్స్ అని పోకుండా చక్కగా కొన్ని పొలాల్ని కౌలుకి తీసుకొని వాటిని కొందరి రైతులతో వ్యవసాయం చేస్తూ ఉంటారు. అప్పుడు ఒకరోజు కోడలు వసుంధర అత్తగారిని ఇలా అడుగుతుంది. అత్తయ్య, నేను చాలా కాలంగా మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను, అడగనా? అడగవే. ఆయన మామిగారేమో వెంచర్లు, ఫ్లాట్స్ అని ఎప్పుడూ ఆ బిజీలో తిరుగుతుంటారు. మరి మీరేమో ఇలా చుట్టుపక్కల పొలాలని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు. మీది వ్యవసాయ కుటుంబమా అత్తయ్య? ఆ జ్ఞాపకాల్ని మర్చిపోలేక ఇలా చేస్తున్నారా అని కోడలు అడుగుతుంది. అందుకు అత్తగారు చిన్నగా ఒక నవ్వు నవ్వి ఇలా అంటుంది. అలా ఏం కాదే వసు, మాది వ్యవసాయ కుటుంబం కాదు. మా నాన్న, తాతగారు అందరూ టీచర్లే. ఎప్పుడూ నలుగురికి మంచి చెడు చెప్పే నైజం వాళ్ళది. కాబట్టి నాది అదే రక్తం కదా, అందుకే చెప్పలేక ఇలా పాటిస్తున్నానులే. నాకు అర్థం కాలేదత్తయ్య. మన ఇంట్లో తండ్రి కొడుకులిద్దరూ మనుషులుగా ఎదగడానికి రియల్ ఎస్టేట్ని చేస్తూ కోట్ల గురించి ఆలోచిస్తున్నారు గాని వాళ్ళ ఇనప చట్రాల కింద నలిగిపోతున్న పచ్చటి భూముల్ని పట్టించుకోరు. అందుకే వాళ్ళని వద్దని ఆపలేను. కనుక ఇలా నాకు తోచిన దానిలో కొంత భూమినైనా సాగు చేసి వాళ్ళు చంపేస్తున్న నేల తల్లి పాపాన్ని ఇలా కడగడానికి ప్రయత్నిస్తున్నాను అని రైతుకి వ్యవసాయానికి మధ్య పెరిగిపోతున్న దూరం గురించి పరోక్షంగా తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటుంది అత్తగారు. అలా అత్తాకోడలిద్దరూ గట్టు మీద నిలబడి పొలంలో పనులు చేస్తున్న రైతుల్ని, కూలీలని చూస్తూ ఉండేవారు. ఇలా ఎవరి సరదాలు, ఎవరి బిజీల్లో వాళ్ళుంటారు. వసుకి తన పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలం పత్రాలు ఆ సమయంలోనే ఆమె చేతికొచ్చాయి. అప్పుడు అత్తాకోడలిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. అత్తయ్య, ఇక నుండి ఈ పొలంలో కూడా వ్యవసాయం చేద్దాం అత్తయ్య అని వసు అంటుంది. ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రేమ్నాథ్ తన భార్య వసుతో ఇలా అంటాడు. వసు, నీకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఆ పొలం వ్యూ చాలా బాగుంది. పైగా వెనకాల ఒక కొండ, దాని మీద నుంచి పారే జలపాతం కనిపిస్తున్నాయి. అందుకే దాన్ని అలాగే వదిలేస్తే నో యూస్ కాబట్టి అక్కడ ప్రిమిటివ్ వెంచర్ అని పేరు పెట్టి ఒక వెంచర్ వేసావంటే ఆ పొలం కాస్ట్ కన్నా అందులో ఉన్న బిల్డింగ్స్ కాస్ట్ 100 రెట్లు పెరుగుతుంది తెలుసా. ఈ వారంలో ఆ పొలాన్ని కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినట్టు రిజిస్టర్ చేసాయి. నీకు కావాలంటే దాంట్లోనే ఒక లగ్జరీ విల్లా స్పెషల్గా డిజైన్ చేయించిస్తాను అని ప్రేమ్ చాలా తేలిగ్గా అంటాడు. అప్పుడు వసు ఇలా బదిలిస్తుంది. అదేంటండి, ఆ పొలం అంటే నాకు చాలా ఇష్టమని తన కొడుకులని కన్విన్స్ చేసి మరి మా అమ్మమ్మ నాకు ఆ పొలాన్ని పసుపు కుంకాల కింద ఇప్పించింది. ఇప్పుడు దాన్ని మీరు కమర్షియల్ చేస్తారంటారేంటి? అదే వసు, నేను అనేది అదే. నీకొచ్చిన అదే పొలం ఎవరికైనా నచ్చుతుంది. కానీ నీకు నచ్చటానికున్న విలువ కన్నా కొనుక్కునే వాళ్ళకి నచ్చితే వచ్చే విలువ చాలా ఎక్కువ. అందుకే అందరికీ నచ్చేలా చేస్తే మనకి వచ్చే లాభం మిగులుతుంది అని ప్రేమ్ చెప్తాడు. అప్పుడు వసు ఇలా బదిలిస్తుంది. లేదండి, నాకది మా అమ్మమ్మ జ్ఞాపకం, నా చిన్ననాటి జ్ఞాపకం. నేను దీనికి ఒప్పుకోలేను. అయినా నేను అందులో వ్యవసాయమే చేయాలనుకుంటున్నాను, కాబట్టి వద్దండి అని కరాఖండిగా అంటుంది. అలా భార్య తన ఆలోచనకి అడ్డు చెప్పేసరికి ప్రేమ్కి కోపం వస్తుంది. ఆమె మీద కేకలు వేస్తాడు. ఇంతలో తల్లి సత్యవేణి వాళ్ళ మధ్యకొచ్చి ఇలా అంటుంది. అరే ప్రేమ్, ఇంకా నోరు మోస్తావా నువ్వు? అప్పటి నుండి చూస్తున్నాను, ఎంతసేపు బిజినెస్ బిజినెస్ అని అదే కోత కోస్తావు గాని ఆ అమ్మాయి ఎమోషన్ గురించి ఆలోచించవా? అందులో తను వ్యవసాయం చేసుకుంటాను అంటుందిగా, వదిలే. తన్ని బలవంతం చేయడానికి నీకు హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే అది ఆమె పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి. నువ్వు కూడా ఏంటమ్మా దానిలాగే బుద్ధి లేకుండా మాట్లాడతావు? ఆడది అదేం వ్యవసాయం చేయగలుగుతుంది? అయినా మేం తెచ్చి పడేస్తున్నాం కదా. ఇంట్లో కూర్చొని గరిటె తిప్పుకుంటూ కూర్చోవాలి, లేదా బయటకు పోయి ఖర్చు చేసుకురావాలి. అంతేకాని అది వ్యవసాయం చేయడం ఏంటి? దానికేం తెలుసని అని కోపంలో తన టెంపర్ లాస్ అయ్యి నోరు జారేస్తాడు ప్రేమ్. అందుకు తల్లి ఇలా బదిలిస్తుంది. అంటే ఏంట్రా, ఆడవాళ్ళం వంటింటి కుందేల్లాగా పడుండాలి, అదేనా నీ పురుషాహంకారం? సరే, కోడలు చెప్పడం కాదురా, ఇప్పుడు నేను చెబుతున్నాను. కోడలి పొలంలో ఇద్దరం కలిసే వ్యవసాయం చేస్తాం. చేత కాకపోతే నేర్చుకొని చేస్తాం. ఈసారికి చేయలేకపోతే మరోసారికి చేస్తాం.
అసలు ఎప్పటికీ వ్యవసాయమే చేస్తూ ఉంటాం. నువ్వేం చేయగలవరా? మీలాగా పచ్చని నేల తల్లిని చంపేసి దాని మీద కోట్లు సంపాదించుకుని ఊరేగంత డబ్బు రాకపోవచ్చు, కానీ కడుపు నింపుకునేంత గుప్పెడు గింజలు పండించలేమా అని తల్లి అనేసరికి ప్రేమ్నాథ్ తను నోరు జారి తల్లి అహాన్ని దెబ్బ కొట్టిన విషయాన్ని గ్రహిస్తాడు. మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక అప్పట్నుంచి ఆ అత్తాకోడళ్ళిద్దరే ఎద్దుల్లాగా కాడిని మోస్తూ పొలం దున్నుకొని ఆ నేలని దమ్ము చేసి నీళ్లు పెట్టి విత్తు విత్తి వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. అలా ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు ఎద్దులు లేకుండానే కాడిని మోస్తూ పొలం దున్నుతున్న ఫోటోస్ ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అది బాగా వైరల్ అయిపోతుంది. అందరి దృష్టిలోకి వెళ్ళి చివరికి ప్రభుత్వం వరకు చేరుతుంది. అప్పుడు ఒక ప్రభుత్వ అధికారి వచ్చి వ్యవసాయం చేస్తున్న ఆ అత్తాకోడలని కలిసి ఇలా అంటాడు, అమ్మా, మేము ప్రభుత్వం తరపున వచ్చాం. మీరిలా కాడిని భుజాన మోస్తూ వ్యవసాయం చేసినందుకు గాను మీకు సహాయం చేయమని మమ్మల్ని పంపారు. అందుకే మీకు ఒక ట్రాక్టర్ని ఇస్తాం. వ్యవసాయం చేసుకోవడానికి లోన్స్ కూడా ఇప్పిస్తాం. ఆఫీసర్ గారు, ఒక్క క్షణం ఆగండి. మేమిలా చేస్తుంది మాకు గతిలేక కాదండి. ఇప్పుడు మీ అందరినీ కదిలించిందే ఒక ఫోటో. అంత దయనీయ స్థితిలో వ్యవసాయం ఉందండి. ఆ విషయం మీకు తెలియజేయడానికే అలా చేశాం. ఏంటమ్మా మీరనేది? అవును ఆఫీసర్ గారు, పచ్చటి వ్యవసాయ భూముల్ని చంపేసి వెంచర్లు, ఫ్లాట్లని కోట్ల రేట్లు పెట్టి అమ్మేస్తుంటే రైతుకు పండించే చోటెక్కడ మిగులుతుంది? ప్రతి ఒక్కరూ కోట్ల ఆదాయంగా భూమిని చూస్తున్నారు, కానీ కడుపు నింపే ఒకే ఒక్క సాధనం ఈ భూమి అని ఎవరు తెలుసుకోవడం లేదే. అందుకే బాబు, నా భర్త మా అబ్బాయిలాగా డబ్బు పిచ్చి పట్టి నేల తల్లిని చంపేసే దురాలోచనలో ఉన్న వాళ్ళ విషయం ప్రపంచానికి తెలియాలనే ఇలా చేశాం. మీ వల్ల ఏదైనా అయితే పచ్చటి నేల తల్లిని సిమెంట్ అడవులుగా మార్చకుండా చూడండి. ఇల్లు కట్టుకోవడానికి రాతి నేలలో కూడా కట్టుకోవచ్చు, కానీ వ్యవసాయాన్ని మాత్రం సారవంతమైన మట్టిలోనే చేయగలం. ఆ మట్టిని సిమెంట్తో కప్పేసే ప్రయత్నానికి మీరు పర్మిషన్లు ఇవ్వడం ఆపండి. మాకు మీరు చేసే సహాయం అదే. ఈ నేల మీద రైతుకి చేయగలిగే సహాయం కూడా అదేనండి అని చెప్పి అందరినీ ఏకిపారేసరికి ప్రభుత్వంలో కదలికొస్తుంది. ఇకపై ఏ వ్యవసాయ భూమిని వెంచర్ల కోసం, వ్యాపారాల కోసం వాడకూడదని జీవో ఇస్తుంది. చాలా వ్యవసాయ పొలాలు బ్రతికి ఊపిరి పీల్చుకుంటాయి. అప్పుడు తమ ఆడవాళ్ల ఆవేదనని ఆ తండ్రి కొడుకులిద్దరూ అర్థం చేసుకుంటారు. అమ్మా, నన్ను క్షమించండి. డబ్బు వెటిలో పడి విచక్షణ మర్చిపోయి మీతో కూడా అలా మాట్లాడాను. ఇకపై సారవంతమైన భూముల్ని చంపకుండా చచ్చుపడిన నేల మీద కొత్త టెక్నాలజీతో వెంచర్లు వేసే పద్ధతిని వెతుక్కుంటామమ్మా. నిజమేరా ప్రేమ్, నీకు డబ్బు విలువతో పాటు మట్టి విలువ, కష్టం విలువ కూడా చెప్పి పెంచి ఉండాల్సింది. తప్పు చేశాను. మన వల్ల ఎన్నో సాగు భూములు చచ్చిపోయాయి అని బాధపడ్డాడు. అప్పుడు సత్య ఇలా అంటుంది, సర్లేదురు, ఇప్పటికైనా మీరు మేము ఏం చెప్పాలనుకున్నది గ్రహించారు. మేం చేయాలనుకున్నది పొలంలో వ్యవసాయం కాదు, అసలు వ్యవసాయాన్ని బ్రతికించడం, పండించడం అని సత్య చెప్తుంది. ఆ విధంగా అత్తాకోడళ్ల వ్యవసాయంతో సమాజంలో చాలా పెద్ద మార్పే వస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.